హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే హాయ్, వెల్కమ్ టు చిక్కీస్ డైరీ. మీకు నా కాంటెంట్ నచ్చితే యూ కెన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇవాళ మనం ఏం వీడియో చేస్తున్నామంటే, ఎంతమందికి ఇట్లా నవోదయ స్కూల్లో చదువుకోవాలి అని ఉంటుండే చెప్పండి. సో ఆ స్కూల్లో చదువుకోలేకపోయినా ఆ స్కూల్ని చూపిద్దాం అనుకుంటున్నాను నేను. సో ఈ స్కూల్ వచ్చేసి నిజాం సాగర్లో ఉన్న స్కూల్. ఫస్ట్ అయితే ఇప్పుడు నిజామాబాద్లో ఒక టెంపరీ స్కూల్ స్టార్ట్ చేశారు 6th and 7th క్లాస్ వాళ్ళకి. ఆ స్కూల్ ఇప్పుడు నేను వెళ్తే చూపిస్తా, లేదంటే రేపు ఐ షో యూ నిజాం సాగర్లో ఉన్న ఒరిజినల్ స్కూల్ని చూపిస్తా. ఎంతమంది ఈ స్కూల్లో చదువుకున్నారు. ఈ స్కూల్లో ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. సిబిఎస్సి సెంట్రల్ గవర్నమెంట్ అయినా కూడా ఎడ్యుకేటెడ్ టీచర్సే ఉంటారు. బికాస్ మా డాడీ ఇందులోనే వర్క్ చేస్తారు కాబట్టి నాకు తెలుసు. సో యాక్చువల్గా అయితే ఈ స్కూల్లో వర్క్ చేసే వాళ్ళకి క్వార్టర్స్ వాళ్ళే ఇస్తారు, ఫుడ్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే మేము రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యాము ఇక్కడికి. ఇది టెంపరీ స్కూల్ కాబట్టి మాకు క్వార్టర్స్ లేవు. స్కూల్ బిల్డింగ్ ఒక జస్ట్ బిల్డింగ్ ఉంటుంది, అందులో 6th క్లాస్ 7th క్లాస్ వాళ్ళకి మాత్రమే క్లాసెస్ అవుతున్నాయి. ఇప్పుడు ఒరిజినల్ స్కూల్ నిజాం సాగర్లో ఉంది. సో నేను ఆ స్కూల్ మీకు చూపిస్తా. కొంచెం ఓల్డే ఉంటుంది. నవోదయ స్కూల్లో ఎవరైనా చదువుకొని ఉంటే, నా వీడియో చూస్తున్నట్టుంటే, మీరు ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ స్కూల్లో చదువుకున్నారో నాకు చెప్పండి కామెంట్ చేసి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో యాక్చువల్గా నేనైతే ఖమ్మం స్కూల్ చూపిద్దాం అనుకున్నా, బికాజ్ మేము రీసెంట్గా ఖమ్మం నుంచి నిజామాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాము. ఖమ్మం స్కూల్లో ఏంటి అంటే మేము క్వార్టర్స్లోనే ఉంటుండే. స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఆ స్కూల్ కవర్ చేద్దాం అనుకున్నా, కవర్ చేయలేకపోయా. కాబట్టి ఇప్పుడు మీకు నిజాం సాగర్లో ఉన్న స్కూల్ని అయితే కవర్ చేసి చూపిస్తా. చాలా వరకు ఈ స్కూల్స్ చూసే ఉంటారు, చాలామంది చదువుకొని ఉంటారు కూడా ఈ స్కూల్లో. నేను విజిట్ చేసిన స్కూల్స్ ఏంటి అంటే వరంగల్, ఖమ్మం, వర్గల్, సూర్యాపేట్, ఇప్పుడు నిజామాబాద్. ఈ స్కూల్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి, సేమ్ ఓల్డ్ బిల్డింగ్స్ అట్లానే ఉంటాయి. గ్రౌండ్ అన్నీ, మెస్ అన్నీ ఉంటాయి. సో నాకు అయినంత వరకు నేను చూపిద్దాం అనుకుంటున్నా ఈ వీడియో. ప్రతి ఒక్క డిస్టిక్లో ఒక స్కూల్ స్టార్ట్ చేయాలని చెప్పి ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక టెంపరీ స్కూల్స్ అనేవి స్టార్ట్ చేశారు 6th 7th ఆ క్లాసెస్ వాళ్ళకి. సో ఇప్పుడు కొత్త ల్యాండ్స్ చూస్తున్నారు స్కూల్ మొత్తం బిల్డ్ చేయడానికి. సో ఆ స్కూల్ అంతా బిల్డ్ చేయడానికి 10 years అలా పడుతుంది. అప్పటి వరకు టెంపరీ స్కూల్స్ నడిపిస్తూ ఉంటారనమాట. సో అదే ఇప్పుడు మా డాడీకి టెంపరీ స్కూల్లో వేసారనమాట జాబ్. గర్ల్స్ డార్మెటరీ. ఇది ఆఫీస్ రూమ్ లోపల సైడ్ అనమాట. ఆఫీస్ రూమ్ లోపల ఇట్లా ఉంటుంది. డాడీ వాళ్ళు, ప్రిన్సిపల్, ఇంకా నార్మల్ జేఎస్ఏ, ఎల్డీసీ, యూడీసీ అందరు ఇక్కడ వర్క్ చేసుకుంటారు. నార్మల్గా సపరేట్ రూమ్స్ ఉంటాయి. ఇది డాడీ చైర్ అనమాట. ఇదైతే క్లాస్ రూమ్. ఇప్పుడు పిల్లలు తినడానికి వెళ్ళారు, అందుకని చెప్పి నేను ఇంకా వీడియో తీసుకుంటున్నా. చూడండి ఇట్లా ఉంటుంది. అంటే ఇది టెంపరీ కాబట్టి ఇట్లుంది, ఒరిజినల్వి బాగానే ఉంటాయి. సో ఇది క్లాస్ రూమ్స్. పైన సైడ్ హాస్టల్స్. ఇది హాస్టల్స్. అక్కడ మా డాడీ రూమ్ ఉందంట, చూద్దాం. ప్రస్తుతం ఇక్కడ 6th ఇంకా 7th క్లాస్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఒక క్లాస్లో 6th, ఒక క్లాస్లో 7th, ఇంకొక దగ్గర మెడికల్ రూమ్ ఏమో ఉంటుంది అంతే. ఇంకా పైన హాస్టల్స్. ఇది సపరేట్ బిల్డింగ్. పక్కన ఇంకో బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్లో గర్ల్స్ హాస్టల్. వీళ్ళకి హౌసెస్ నేమ్స్ ఉంటాయి. శివాలిక్, నీలగిరి, అరావలి, ఉదయగిరి అని. వాళ్ళకి బ్లూ, ఎల్లో, గ్రీన్ ఇట్లా ఉంటుంది. హౌస్ వైజ్ ఉంటారు. ఇది నార్మల్ ఒక గవర్నమెంట్ కాలేజ్ని టెంపరీగా తీసుకున్నారు, పే చేస్తారనమాట. స్కూల్ చూడడానికి వెళ్ళా అని చెప్పి నేను ఇంకా అక్కడే తిన్నా. సో వీళ్ళంతా నాకు హాయ్ చెప్తున్నారు. ఇదైతే నిజాం సాగర్లో స్కూల్. అక్కడ పిల్లలు చూడండి, బయట షాప్ ఉంటే చిన్న చిన్న స్నాక్స్ కొనుక్కుంటారు. వాళ్ళకి బయటికి వెళ్ళడానికి అలో ఉండదు. ఇదంతా గార్డెన్ టైప్ ఉంటుంది అనమాట. స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే ఇట్లా ఉంటుంది స్కూల్. ఇదంతా కూడా తర్వాత బిల్డ్ చేస్తారనుకుంటా, నాకు తెలియదు, అంత ఐడియా లేదు. కానీ చూడండి ఎంత బాగుందో నేచర్ అంతా. వెల్కమ్ టు జైల్. నాకైతే ఇది జైల్ లానే అనిపిస్తుంది స్కూల్. చూడండి ఇలా ఉంటుంది స్కూల్ అంతా. అది ఎన్పి హాల్, అంటే నార్మల్గా ప్రేయర్స్ ప్రోగ్రామ్స్ అవుతాయి అక్కడ. ఇది నార్మల్గా ఎక్కడైనా ఎంటర్ అవ్వగానే స్కూలే ఉంటుంది అనమాట. ఇది స్కూల్ బిల్డింగ్ ఎదురు సైడ్. ఇదైతే లోపల సైడ్ అనమాట. ఇది స్కూల్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది. మెడికల్ రూమ్, స్టోర్ రూమ్, ఆఫీస్ రూమ్ ఉంటుంది. అది నార్మల్గా ఆఫీస్ రూమ్. మా డాడీకి ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఇలా ఉంటుంది అనమాట ఆఫీస్ రూమ్. తర్వాత వైస్ ప్రిన్సిపల్ రూమ్ అండ్ అక్కడ ప్రిన్సిపల్ రూమ్.
ఇది స్కూల్ లోపల సైడ్ అన్నమాట. ఇట్లా ఉంది స్కూల్ అంతా. ఇవన్నీ ల్యాబ్స్, స్టాఫ్ రూమ్స్ అలా ఉన్నాయి. సో చూడండి. ఏంది స్టాఫ్ రూమా? లైబ్రరీ. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఉంది. పైకి వెళ్తే క్లాస్ రూమ్స్ అంట. నేనైతే క్లాస్ రూమ్స్కి వెళ్ళలేదు, ఎందుకంటే ఆ రోజు సండే ఉండే, ఇంకా పిల్లలు కూడా ఉండరు అని చెప్పి నేను క్లాస్ రూమ్కి అయితే వెళ్ళలేదు. ఇది ఇంకొక సైడ్ నుంచి ఎంటర్ అవ్వచ్చు అనమాట మనం స్కూల్ లోపలికి. సో ఇది బయట సైడు ఇలా అన్ని టేబుల్స్ వేసి ఇలా చేశారనమాట స్కూల్లో. చూడండి, ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది అక్కడ, నాకు చాలా నచ్చింది. చుట్టుపక్కలంతా పికాక్ సౌండ్ వస్తుండే, చాలా బాగుండే. పక్కనంతా అడవి అంట, సో అక్కడ అన్ని పికాక్స్ ఉన్నాయని చెప్పాడు డాడీ. ఇదైతే స్కూల్ గ్రౌండ్, అటంతా నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేశాను. ఇలా గెస్ట్ హౌస్ ఉంది. ఇదంతా గ్రౌండ్. గ్రౌండ్ నుంచి క్వార్టర్స్, స్టాఫ్ క్వార్టర్స్. చూడండి, స్టాఫ్ క్వార్టర్స్ ఇట్లా ఉంటాయి క్వార్టర్స్ నార్మల్గా. ఇదైతే మాకు ఇచ్చిన రూమ్. సో ఇలా ఉంటుంది. హాల్, బెడ్రూమ్, ఇంకా కిచెన్ ఇచ్చారు. ఇలా ఉంది హాల్ అయితే. సో ఇది బెడ్రూమ్. ఆ బెడ్ వాళ్ళే ఇస్తారనమాట, స్కూల్ వాళ్ళే ఇస్తారు. సో ఇలా ఉంది. ఇది కిచెన్. కిచెన్ చాలా చిన్నగా వచ్చింది. ఇట్లా ఉంది రూమ్ అయితే. సో నార్మల్గా ఈ బిల్డింగ్స్ పర్మనెంట్ వాళ్ళకి ఇస్తారంట. టెంపరీగా కాంట్రాక్ట్గా తీసుకుంటారు టీచర్స్ని. ఆ కాంట్రాక్ట్కి వచ్చిన వాళ్ళకి ఈ బిల్డింగ్స్ ఇస్తారు. ఇప్పుడు నేను చూపించిన బిల్డింగ్ కాంట్రాక్ట్కి వచ్చిన వాళ్ళకి ఇస్తారు. ఇవి పర్మనెంట్ వాళ్ళకి, G+1 ఉన్నాయి, పర్మనెంట్ వాళ్ళకి ఇస్తారు. అవి బాగుంటాయి అంట కొంచెం. మరి ఏమో, అక్కడ ఇద్దరు సార్ వాళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు. మేము వరంగల్లో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఉండే ఆ సార్ వాళ్ళు. ఇప్పుడు చూపిస్తాం మెస్, గ్రౌండ్, ఇంకా పిల్లల డార్మెటరీస్ ఉంటాయి. సో పోదాం ఇప్పుడు మనం పోయి అంతా ఒక రౌండ్ వేసుకొని వద్దాం. గర్ల్స్ డార్మెటరీస్, అటు ముందుకెళ్తే బాయ్స్ డార్మెటరీ ఉందంట. డార్మెటరీస్ లోపలికి అయితే నేను పోలేదు, అండ్ బాయ్స్ సైడ్ కూడా పోలేదు. ఇది డైనింగ్ హాల్కి వెళ్ళే దారి. ఇది కొంచెం ఓల్డ్ ఉంది స్కూల్. మిగతా స్కూల్స్ అన్నీ రెనోవేట్ చేశారు, ఈ స్కూల్ రెనోవేట్ అవ్వలేదంట. సో ఆ రోజు మేము వెళ్ళినప్పుడు క్లస్టర్స్ ఉండే, సో అందుకని చెప్పి సండే చికెన్ పెట్టారు. ఇలా ఉంటుంది గర్ల్స్ సైడ్. ఇది మెస్, ఇదంతా లోపల గర్ల్స్ సైడ్ మెస్. సో వీళ్ళిద్దరూ వరంగల్లో చేసిన సార్, జానకిరాములు సార్ ఇంకా జోజిబాబు సార్ అని. మాకు అప్పుడు పక్కనే ఉండేవారు. ఇది బాయ్స్ది, అది పక్కనది గర్ల్స్ది. నాకెంత దరిద్రం ఉంటుంది తెలుసా, నేను బ్లాగ్ చేద్దాం అనుకున్న రోజే వర్షం పడుతుంది. ఇవాళ అట్లే అయింది. మేము ఖమ్మం నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు సేమ్ అదే అయింది. నేను యాక్చువల్గా ఖమ్మం స్కూల్ చూపిద్దాం అనుకున్నా, కానీ కుదరలే. ఆ రోజు మొత్తం వర్షమే. ఇవాళ కూడా అదే అవుతుంది, మొత్తం వర్షమే పడుతుంది. ఇది జూనియర్ గర్ల్స్ డార్మెటరీస్ అంట. ఇక్కడ సపరేట్ ఉంటాయి జూనియర్ గర్ల్స్, సీనియర్ గర్ల్స్కి డార్మెటరీస్. ఇది స్కూల్ బయట సైడ్. వర్షం పడ్డ తర్వాత నేను ఇంకా తీసుకోవడానికి వెళ్ళిన, అప్పుడు ఇలా ఉంటుంది బయట. అంటే ఎవరు పిల్లలు దునకకుండా అట్లా జాలీలు కడతారనమాట. ఇది లోపల సైడే ఉంది నవోదయ అని. చూడండి, ఇక్కడ అంతా చాలా బాగుంది. నార్మల్గా ఇక్కడ పికాక్స్ వస్తాయంట. నేను వెళ్ళిన రోజైతే నాకు కనిపించలేదు. చూడండి ఎంత బాగుందో స్కూల్ అంతా. నేను చెప్పా కదా స్కూల్ పక్కనంతా అడివే అని. సో ఇలా ఉంది స్కూల్ పక్కనంతా.